యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతమును విడిచిపెట్టుము, అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును మీ వెముకలకును సత్తువ కలుగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ప్రతిరోజు ఒక వాగ్దానమును మనం విని ఆ మాటలను ఆ దినమంతా కూడా నెమ్మది వేసుకుంటూ ఆ మాటల ప్రకారం నడుచుకుంటే మనం ఎంతగా ఫలిస్తాం. ఈరోజు ఇచ్చిన వాగ్దానమును బట్టి భయభక్తులు కలిగి ఆ యొక్క చెడుతనమును విడిచిపెట్టి ఎవరమైతే ఉంటామో మనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మన వెముకలకి, మన శరీరానికి దేవుడు శక్తినిస్తూ ఉంటాడంట. మన జీవితంలో నిజముగా భయభక్తులు కలిగి ఉండలేకనే ఇప్పుడు ఈ కాలంలో ఇన్ని అనారోగ్యాలు, ఎన్ని రోగాలు, ఎటు చూసిన రోగాలు, ఎటు చూసిన వ్యాధులు, అసలు ఆ వ్యాధులు అంతు చిక్కని ఘోరమైన వ్యాధులు, భయంకరమైన వ్యాధులు. ఏ వ్యాధి ఏ రకంగా ఉంటుందో, ఏ రకమైన జబ్బులు వస్తున్నాయో, కొత్త రకమైన వ్యాధులు కలిగించబడుతున్నవి. ఈ యొక్క భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క మానవుల్లో భయభక్తులు, దేవుని మీద భక్తి భయము లేక చెడుతనమును విడిచిపెట్టక పాపంలోనే ఉంటూ ఆ పాపమును బట్టి ఈ భయంకరమైన వ్యాధులు సంభవిస్తూ ఎంత భయంకరమైన మరణాలు ప్రియులారా, ఎటు చూసిన మరణాలే. అసలు పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధాప్యం లోపు ఉంటున్న ఈ మధ్యలో ఉంటున్న ప్రతి ఒక్కరి మరణం అనేది ఎప్పుడో ఎక్కడో ఏ సమయం తెలియదు, ఏ వ్యాధి సంభవిస్తుందో కూడా తెలియదు. అంటే మన జీవితంలో అటువంటి యొక్క చెడుని కలిగిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఒక మాటగా చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుని విడిచిపెట్టి దేవునిలో ఉంటే మనకు దేవుడు అంట మంచి ఆరోగ్యాన్ని, శక్తినిస్తాడంట. ఆ ఆయుష్ని కూడా దేవుడు అధికం చేస్తాడు మన జీవితంలో. మరి ఆ చెడు ఏమై మనలో ఉంటుందో ఆ చెడుని మనం తొలగించుకోవాలి. అది మనకి తెలుస్తూ ఉంటుంది, ఆ చెడు ఏంటి, ఆ చెడు ఏమై ఉందో ప్రతి ఒక్క హృదయంలో, వారి యొక్క అంతరంగంలో, వారి హృదయంలో వారికి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి చెడు అనేది మన నుండి తొలగించుకుంటే దేవుడు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని మనను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుండి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ప్రతిరోజు కూడా నాయన లేచిన వెంటనే ప్రభా ముందుగా ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, దినమంతా కూడా మాకు శక్తి ఆరోగ్యమును ప్రతిని క్రాస్మి వికీజబాసి ఖామాందాల రస్టి కోలా రస్టి ఖామాందాల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తే ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి నాయన, మీ అభిషేకము చేత నింపండి ప్రభా. ఒక్కొక్కరిని ఒక మంటగా మండించండి నాయన, ఆత్మపూరులుగా చేయండి తండ్రి. ఆత్మను వెలిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. విజన్ ఆర్ ద గ్లోరస్టి ఖమా షూరిల రామ్దిరి ఖావురిమా when my soul is still because he command the rastic kaurima మీ శక్తి వేకము చేత ప్రభావ ప్రతి బిడ్డని నింపిన ఆయన ఈ దినమంతా కూడా వారి జీవిత వికాసి ఖబా షూరిల రాస్తిక మాందార ఈ దినమంతా కూడా ప్రభా మీరు వారి జీవితంలో అద్భుత వేకమైన విజయమును అనుకరించి ఆశీర్వాద వేకము చేత నింపమని యేసుక్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.